హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి క్లీనింగ్ రొటీన్ ఉంటుంది. ఇదైతే పొద్దున్నే ఇక్కడ ఇల్లంతా ఊడవడము, క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని బయట ముగ్గు కూడా పెట్టేసుకున్న తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసేసా. ఇక్కడ వచ్చేసి ముందు పెట్టేది టీ అన్నమాట. టీ పెట్టేస్తున్నా. మార్నింగే టీతో మొదలవుతుంది నా మార్నింగ్ అయితే. ఇక్కడ వచ్చేసి ఈరోజైతే 5కే లేచానన్నమాట. ఇల్లంతా కొంచెం దులుపుకోవాలి. ఊరి నుంచి వచ్చిన తర్వాత క్లీనింగ్ అనేది అసలు చేయలేదు. కిచెన్ ఒక్కటి చేసుకున్నా, ఇంకా హాలు రూమ్స్ అయితే ఉన్నాయి. 1 మంత్ లేకపోతే ఎలా ఉంటుంది, ఇంట్లో చేస్తూ ఉంటేనే దుమ్ము పడుతూ ఉంటుంది. అలాంటిది 1 మంత్ ఊర్లోనే ఉన్నా కదా, సమ్మర్లో చాలా దుమ్ము పట్టింది. సెల్ఫ్లు అవన్నీ కనిపించట్లేదు కానీ చాలా దుమ్ము ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టీ అయితే మా అత్తమ్మకి, నాకు, మా వారికి, వాళ్ళిద్దరికి ఇచ్చేసి నేను కూడా టీ తాగేశాను. మొత్తం క్లీన్ చేసుకోవాలి. వంట అదంతా తొందరగా కంప్లీట్ చేసేసి హాల్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడైతే మా అత్తమ్మకి టీ ఇచ్చేసాను, మా వారికి కూడా ఇచ్చేసా. నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఎంతవరకు నచ్చుతున్నాయో, ఏ పార్ట్ నచ్చుతుందో చూసి ఒక మెసేజ్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే పూజ అయితే చేశాను. నాగదేవునికి నేను పాలు పోస్తాను కదా, ఇలా నాగపడగ ఉంటుంది ఒకటి, పాలు పోస్తాను. ఇదిగోండి ఇక్కడైతే పాలు పోసేస్తున్నా. పూజ అదంతా అయిన తర్వాత ఇలాగా ఒక ప్లేట్లో ఇలాగా వేసి పెడతాను. అందరికీ నాగదోషాలు కంపల్సరీ ఉంటాయంటారు. ఏమైనా నాగదోషాలు ఉంటే ఇలాగ చేస్తూ ఉంటే పోతాయంట. చాలా రోజుల నుంచి నాకు ఇది అలవాటు అయిపోయింది. అలాగే చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజు వచ్చేసి గురువారం అయితే కొంచెం శనగపప్పు, బెల్లము నైవేద్యం అయితే పెట్టేశాను. మళ్ళీ ఇక్కడ లక్ష్మీ కలశం కూడా పెట్టేసుకున్నా. ఇది లక్ష్మీ కలశం పెడితే నాకు పెడుతూ ఉంటే అలవాటు అయిపోయింది కదా, బాగా అనిపిస్తుంది. పెట్టకపోతే అదో రకం అనిపిస్తుంది. పెడుతూ ఉంటేనే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంట్లో అంతా హాయిగా అనిపిస్తుంది. పెట్టకపోతే అదో చిక్కగా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టలేదు. ఇక్కడైతే టిఫిన్కి రైస్ ఉండింది, నైట్ది రైస్ తాలింపు పెట్టేశాను. కొంచెం మినపప్పు ఆయిల్లో వేసి, కొంచెం పల్లీలు అవి వేసి, మినపప్పు తగులుతూ ఉంటే పంటికి టేస్ట్ వస్తాయి. కొంచెం నిమ్మకాయ వేసి పులిహోర లాగా చేసేసా. పిల్లలకి స్కూల్స్ కూడా ఉన్నాయి. తినేసి పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంట్లో అయితే బట్టలు 2 ట్రిప్పుల 3 ట్రిప్పుల బట్టలు వేసాయి. ఈరోజు వైట్వి ఉన్నాయి, నానబెట్టేశాను. డైలీ వేర్కి వేసాను మిషన్లోకి. మళ్ళీ మ్యాట్స్ అన్నీ తీసేసి కొంచెం వాటర్లో వేసి నానబెట్టేసా. అదంతా చెత్త అదంతా వెళ్ళిపోతుంది. వాటర్లో వేసి తీసేస్తా. ఆ తర్వాత మిషన్కి వేస్తాను అన్నమాట. అప్పుడైతే చేత్తోనే పిండేదాన్ని. ఇప్పుడైతే అలాగా వర్క్ ఎలా ఉంటే అలాగా ఫ్రీగా ఉంటేనే పిండేస్తాను. లేకపోతే ఇలాగ మిషన్లో కొంచెం బకెట్లో అద్దేసి చెత్త అంతా వెళ్ళిపోతుంది కదా, అందులో ఉన్న ఎంట్రుకలు అవన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మిషన్కి వేస్తాను. ఇక్కడైతే అన్ని మ్యాట్స్ అవన్నీ చేంజ్ చేసేస్తున్నా. ఇంకో జతలు ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసేసి ఇంకో జతలు వేసేసా. ఇక్కడ వచ్చేసి కర్రీకి కాకరకాయ కర్రీ వండుతున్నా ఈరోజు మా అత్తమ్మ స్టైలు. ఇలాగ కాకరకాయలు నైట్ ఇలాగ కట్ చేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేసి నైట్ మూత పెట్టేసాను. అలాగే పొద్దున్నే కడిగేసుకున్నా. బాగా కడిగేసి 2 సార్లు ఇలాగ కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. ఇలా వేయిస్తే చేదు ఉండకుండా ఉంటాయి. నైట్ కట్ చేసి పెడితే చేదు అవ్వకుండా ఉంటాయి. కర్రీ అనేది అస్సలు చేదు అవ్వదు.
ఇది మా అత్తమ్మ చేసేవారు, అలాగే నేను కూడా చేస్తాను. అప్పటిదప్పుడే కట్ చేసుకుంటే కూడా కొంచెం ఒక 1 అవర్ ముందు కట్ చేసుకొని అది లోపల ఉన్న గింజలు అవన్నీ తీసేసి కొంచెం పసుపు ఉప్పు బాగా పట్టించి అలాగే కొంచెం సొప్పు పెడితే నీళ్ళు అనేవి వదులుతాయన్నమాట. ఆ తర్వాత బాగా కడిగేసి ఆయిల్లో వేయించుకొని పోపు పెట్టేసేయాలి. ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసినవి ఉంటే సర్దేసుకుంటున్నా. ఇలాగా ఒకటి పొద్దున్న స్టార్ట్ చేస్తా వర్క్ అనేది. ఈరోజు అయితే 5కే లేచా. 5ంటికి లేచి పిల్లల స్కూల్ కదా, మధ్యలో కూర్చోవడాలు అలాగేముండవు నాకు. లేస్తే ఒక్కసారి వర్క్ అనేది ఒకదాని వెంట చేస్తూనే ఉంటాను. ఒకటి చేసుకుంటూ ఇంకో వర్క్ చేసుకుంటా అన్నమాట. పొద్దున్న లేచిన నుంచి ఒకదాని వెంట ఒకటేలాగా ఉంటాయి. చేసేసుకున్న తర్వాతే నేను కూర్చోవడం. అలాగా ఒక 1/2 అవర్ టిఫిన్ చేసే వరకు. టిఫిన్ చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చుంటా. మళ్ళీ మధ్యాహ్నమే ఇక నేను ఏదన్నా ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు పూజ అదంతా కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలకి టిఫిన్స్ అవన్నీ ఇచ్చి బెడ్స్ అవన్నీ సర్దేశాను. మళ్ళీ బట్టలు అవన్నీ మిషన్కి వేసి వచ్చాను. మధ్యలో ఏమన్నా ఉంటే అలాగా బట్టలు అవన్నీ తీసుకునేవి ఉంటే తీసుకొచ్చేస్తాను. అలా చేస్తూ ఉంటా. మొత్తం వర్క్ అయ్యేంత వరకు అసలు కూర్చోను. ఇక్కడ వచ్చేసి కర్రీకి ఇలాగ కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు వేసి అందులోనే ఇవి కొంచెం కారం తగినంత ఉప్పు పసుపు ఇవి కాకరకాయ వేసి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత చింతపండు చాలా ఎక్కువ పడుతుంది. చింతపండు బెల్లము మళ్ళీ పల్లీల పొడి సేమ్ 3 బాగా క్వాంటిటీలో వేస్తేనే కర్రీ అనేది చేదు అస్సలు రాకుండా ఉంటుంది. ఇది ఒంటికి కూడా చాలా మంచిది కదా. ఇది మా పిల్లలకు కూడా జొన్న రొట్టెతోటి తింటారు, చాలా ఇష్టము. ఇది బెల్లం పొడి ఉండింది. బెల్లం పొడి చింతపండు రసం గట్టిగా పిండి ఇందులో వేసేసి కొంచెం బెల్లం కూడా వేసాను. ఇది పల్లీల పొడి అన్నమాట. ఇలాగ బాగా 3 వేసి కలిపేసి మూత పెట్టేసేయాలి. బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఆయిల్లో వేయించాం కాబట్టి ఉడకడానికి అంత టైం ఏం తీసుకోదు. ఇలాగ బాగా ఉడికించేసి పైన కొంచెం కొత్తిమీర చల్లేస్తే సరిపోతుంది. దీనికి జొన్న రొట్టె అయితే కాంబినేషను. ఇక్కడైతే జొన్న రొట్టె కూడా చేసేసా. పిల్లలకైతే లంచ్కి ఇదే ఇచ్చాను అన్నమాట, జొన్న రొట్టె. మళ్ళీ కర్రీ వెనకాల అమ్మ ఉందన్నమాట. ఇక్కడే అన్న వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి తను వచ్చి కొద్దిసేపు కూడా కూర్చోమంటే కూర్చోదు, ఏదైనా ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇక్కడ పల్లీలు ఉంటే కొన్ని పల్లికాయలు ఒలిచిందన్నమాట. బియ్యం చెరుగుతూ ఉన్నా నేను. కొన్ని బియ్యము దుమ్ము లాగా వస్తున్నాయి రోజు చెరుగుకుంటే అంటే కొంచెం బియ్యం కూడా చెరిగేసా. దాని తర్వాత పిల్లలకి టిఫిన్ అది ఇచ్చి వచ్చిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి బట్టలు అవన్నీ ఆరేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. 1 గంటకి స్టార్ట్ చేశాను. 4 అయిందన్నమాట నాకు క్లీన్ చేసేసరికి. నేను మెల్లగా చేసుకుంటాను కదా, అంత ఫాస్ట్ లాగా చేయను నేను. ఒక్కొక్క సెల్ఫ్లు అవన్నీ పైన ఉన్న దుమ్ము అంతా దులిపేసి ఒక్కొక్క సెల్ఫ్ ఇవన్నీ సెల్ఫ్ కవర్స్ దుమ్ము పట్టినవి ఉన్నాయి. చాలా కనిపించట్లేదు కానీ వామ్మో ఎంత నల్ల పడిపోయాయంటే తెల్లగా ఉన్నాయి, నల్లగా అయిపోయాయి. అవన్నీ సర్ఫ్లో వేసి కొంచెం నానబెట్టేశాను. ఊరి నుండి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు చేసేద్దామా అని ఉంటుంది నాకైతే ఇలాంటి పనులు. ఇది ఎక్కడ దుమ్ము పట్టినా అసలు చూడలేను నేనైతే. ఏం చేసేది, ఒక్కొక్కటి సర్దుకున్నా. కిచెన్ అయితే ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, కిచెన్ అయితే సర్దేశాను. ఈరోజు నేను హాల్ చేశాను. మా పిల్లలు మాత్రము ఈవినింగ్ వచ్చిన తర్వాత మా బాబు రూమ్ అనేది మొత్తం చకచకా చేసేసాడు. అసలు నాకైతే రానివ్వలేదు లోపల. ఇదిగోండి ఇక్కడైతే గ్లాసులు అవన్నీ తూడ్చేసి
పైన అయితే పెట్టేశాను. కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలాగా అన్నీ పెట్టుకోవడం ఇష్టం కానీ చాలా దుమ్ము పడతాయి, వాటికి చేస్తూనే ఉండాలి కంపల్సరీ. అయితే నాకు కొన్ని పెట్టుకోవడం అలవాటు అన్నమాట. అలాగా Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. కవర్స్ కూడా ఇలాగ ఎండ వచ్చింది, బయట ఎండ కనిపిస్తే బాగా కడిగేసి కొంచెం సర్ఫ్ వేసి బ్రష్తో ఇలాగ బ్రష్ చేసేసి ఎండకు అనేది ఆరబెట్టేశాను. ఆ తర్వాత ఈ ఫ్లవర్ బొకేస్ అవన్నీ కొంచెం నీళ్లు పోసి కడిగేస్తున్నా.
catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. కవర్స్ అన్నీ ఆరిపోయిన తర్వాత సెల్ఫ్లో అన్ని కవర్స్ అన్నీ వేసేసాను. వేసిన తర్వాత ఇవి షోపీస్ కూడా ఆరిపోయాయి. గ్లాసులు అవన్నీ దూడ్చేసి పెట్టేశాను అలాగే. ఆ తర్వాత కొంచెం సేపటికి మాడపడుచు కోడలు తను వచ్చింది. ఆ తర్వాత వాడు చిన్నోడు వచ్చాడు కాబట్టి ఫోన్ నేను కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ మొత్తం అయిపోతే ఆ తర్వాత ఏం షూట్ చేయలేదు. నైట్కి అయితే మా పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ వాడు రూమ్ అంతా మొత్తం రూమ్లో ఉన్న సామాన్లన్నీ బయట తీసుకొచ్చి పెట్టి మొత్తం సర్దేశాడు బాబోయ్. నైట్ వరకు పిల్లలు చేయరని అస్సలు అనుకోవద్దు. ఎంత బాగా అనిపించిందంటే నాకు, ఒక్కొక్కసారి చెప్పిన పని చేయరు, అలాంటిది మొత్తం సామాన్లన్నీ బయట తెచ్చి పెట్టేసి నైట్ వరకు వాడి ఇష్టం వచ్చినట్టు సర్దిండు. ఎంత బాగా సర్దుకున్నారంటే పిల్లలు, నిజంగా అలాంటి పిల్లలు ఉండాలనిపిస్తుంది. నాకు ఒక్కోసారి ఎంత కోపం వచ్చేది, ఒక్క పని చెప్పినా చెయ్యరే అనిపించేది ఒక్కొక్కసారి. మొత్తం సామాన్లు ఒక్కటి లేకుండా బయట తెచ్చి పెట్టాడు. ముందు చూపిస్తాను చూడండి. మొత్తం ఇంత హాల్ సర్దేసి నీట్గా చేశాను నేను. మధ్యాహ్నము వాడు 4:30కి వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి మొత్తం నీట్గా చెరిసి పెట్టేశా. ఆ తర్వాత మొత్తం లోపల నుంచి సామాన్లు అన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసి రూమ్ అంతా ఊడ్చేస్తే నేను కొంచెం ఊడ్చేసాను. లోపల కూడా రానివ్వలేదు నాకు, మేమే చేసుకుంటామనేసి. కొన్ని స్టిప్ లైట్స్ అలాగా అప్పటిదప్పుడే ఆర్డర్ ఇచ్చుకొని, కొన్ని కవర్స్ ఆర్డర్ ఇచ్చుకొని అప్పటిదప్పుడే రూమ్ నచ్చినట్టు చేసుకున్నారన్నమాట. అలాగ పిల్లలకి ఎప్పుడు ఎలాగుంటారో తెలియదు, చేయరని అస్సలు అనుకోవద్దు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు మాత్రము చేస్తారన్నమాట పిల్లలైతే. తను వచ్చింది, తనతో కొద్దిసేపు అన్నీ సర్దేసిన తర్వాత టీ పెట్టేసి తాగేసాము. తను ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోయింది, కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయింది. రాలేదు, దగ్గరే కదా. ఫోన్ చేస్తే ఒకసారి వచ్చిందనమాట. ఇదిగోండి నైట్, ఇది వచ్చేసి టైం ఇప్పుడు 7 అవుతోంది టైము. ఇలా ఉంది మా అబ్బాయి చేష్టలు. వాళ్ళకి నచ్చవన్నమాట వీడియోస్ తీస్తే. నచ్చితేనే తీస్తాను, తీయమంటేనే తీస్తాను. వాళ్ళ ఇష్టం ఇద్దరిది, ఎక్కువ మట్టుకైతే తీయనివ్వరు.
ఇదిగోండి మొత్తం రూమ్ అంతా ఖాళీ చేసేసాడు, మొత్తం బయట పెట్టేశాడు అనమాట సామాన్లు అయితే. బెడ్ కూడా ఇలా ఉన్నది, ఇలా చేశారు ఇద్దరు కలిసి అన్న చెల్లెలు. నన్ను అసలు లోపలికి రానివ్వలేదు. కొంచెం తీస్తాను రా అంటే తీసుకో మమ్మీ అని చెప్పాడు అనమాట. ఇలాంటివి ఉంటాయి మా అబ్బాయి చేష్టలు చూడండి. నాకైతే సరిపోయింది అప్పటి వరకే చేసి. పొద్దున అదంతా వర్క్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అదంతా చేసి ఈవినింగ్ వర్క్ చేశాను కాబట్టి సరిపోయింది నాకైతే. వాళ్ళే చేశారు. నైట్ కొంచెం కిచడి అలాగా వండేసి వాళ్ళకి కూడా పెట్టేసి కొన్ని ఏమో సర్దిచ్చాను అంతే. సర్దివ్వడం అంటే కొన్ని అందించాను అంతే, లోపలికి రానివ్వలేదు. మొత్తం సర్దుకున్నారు. Bring me into golden sunlight. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎప్పుడు నెక్స్ట్ డే ఫ్రైడే రోజు నైట్ తీసాను ఇది. అసలు నేను పడుకుండిపోయా నైట్ అయితే. మార్నింగ్ అయితే లేవలేదు, పిల్లలు కూడా లేట్గా లేచారు. నేను లేచి నా వర్క్లో నేనున్నా. కొంచెము పూజ అలాగా షూట్ చేసా కొద్దిసేపు, అదైతే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఇదిగోండి ఇలాగ సర్దుకున్నారన్నమాట రూమ్ అయితే. పైన స్టిఫ్ లైట్ వేస్తే రూమ్ చేంజ్ అయిపోయింది మొత్తం కలర్ అనేది. ఇలా సర్దుకున్నారు. నేను ఒక్కదాన్ని ఎన్ని రోజులు చేయాలబ్బా ఈ వర్క్ అనేది, అసలు పిల్లలు చేయరా అనుకునేదాన్ని. ఇలాగ ఎప్పుడేం చేస్తారో తెలియదు అనమాట. హాల్ చూసారా, హాల్ అయితే నేను సర్దేశాను కదా. మార్నింగ్ వరకు మొత్తం క్లీన్, నేను లేచేసరికి. ఎప్పటి వరకు సర్దారో తెలియదు. వాళ్ళే తినేసి పడుకున్నారు. ఇదిగోండి ఇదైతే ఫ్రైడే రోజు నైట్ రొటీన్.